దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి. అదే విధంగా ఆది కాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనుచు అని నేటి వరకు చెప్పబడెను. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములోని ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నాయన, నిశ్చయముగా నా తండ్రి, నాయన నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచడానికి, నీ నామమును ప్రభు మహిమపరచడానికి నాయన మీరు మాకు కలుగు చేసినటువంటి నాయన ఈ గొప్ప సమయాన్ని బట్టి నాయన, ఈ యొక్క స్థితిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ నిశ్చయముగా నాయన మీరు మాకు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో ఉన్నటువంటి నాయన, ఓ నాయన ప్రతి బలహీనతలు, ప్రతి రోగములు నాయన, వాటన్నిటి నుండి మాకు విడుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా సహాయం చేయండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరలా మన యొక్క సహోదరి పద్మాశిష్టి గారి గృహంలో చేరి ఈ రీతిగా ప్రార్థించుటకు, ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికి
వందనాలు, స్తుతులు, స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే విశ్వాసమునకు కర్త. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త. దేవుడు ఆయన విశ్వాసములో ఉంటాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు రుజువు చేయబడతా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మాత్రమే దేవుడు పని చేస్తాడు. ఆయన విశ్వాసము ద్వారా మాత్రమే దేవుడు కదులుతాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము లేకుండగా దేవుడు ఎప్పుడు కూడా ఆయన పని చేయడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పని చేయాలి అని అంటే మానవుడిలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు క్రియ చేయాలి అని అంటే మానవుడిలో విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవుడిలో విశ్వాసము లేకుండా దేవుడు క్రియ చేయడు. మానవుడిలో విశ్వాసము లేకుండా దేవుడు పని చేయడు. మానవుడిలో విశ్వాసము లేకపోతే దేవుడు కదలడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కదలాలి. దేవుడు సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడని రుజువు చేయాలి అని అంటే అది మానవుడు ద్వారా తప్ప ఇక వేరే అవకాశము దేవునికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సజీవుడు. దేవుడు సజీవుడు. ఆయనకు చావు లేదు. దేవునికి మరణము లేదు అని ఆయన తనను తాను రుజువు చేసుకోవాలి అనంటే ఆ రుజువు దేవుడు ఎవరి ద్వారా ఆయన చేయబోతున్నాడంటే మనిషి ద్వారానే ఆయన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మరొక మార్గము లేదు. దేవునికి ఒకే ఒక మార్గము. ఆయన క్రియలు, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపంతా కూడా బయటికి రావాలి అంటే అది దేవుడు మానవుడి ద్వారానే ఆయన ఎన్నుకున్నటువంటి మార్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మార్గము ద్వారానే దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. ఆ మార్గము ద్వారానే దేవుడు ఎన్నుకున్న మార్గం అది. మనిషి ద్వారా దేవుడు కార్యము చేయబోతున్నాడు. మనిషి ద్వారానే దేవుడు కార్యాలు చేయాలి. అది స్వస్థత కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర కార్యాలు దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఒక మనిషి ద్వారానే దేవుడు మానవునికి బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషికి స్వస్థత అనేది మరొక మనిషి ద్వారానే ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన ఉన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సజీవుడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ దేవుడు ఆయన అబ్రహాము దేవుడిగా పిలువబడ్డాడు. ఇస్సాకు దేవునిగా పిలువబడ్డాడు. ఆయన యాకోబు దేవుడిగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన యోసేపు యొక్క దేవునిగా పిలువబడ్డాడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ఆయన వధువు యొక్క దేవుడుగా పిలువబడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఏకరీతిగా
ఉన్న దేవుడిగా ఆయన పిలువబడతా ఉన్నాడు. కనుక ఆయన మారినటువంటి గుణ లక్షణాలు, మార్పు లేని గుణ లక్షణాలు, ఆయనకు ఉద్దేశములు, ఆయనకు తలంపులు, దేవునిలో మనసులో ఉన్నటువంటి ప్రతి మర్మము కూడా ఒక మానవుని ద్వారానే ఆయన ఈ ప్రపంచానికి ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ముఖ్యముగా ఎన్నుకోబడినటువంటి బిడ్డలకు ఆయన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. తాను సంకల్పించినదంతా కూడా ఆయన బయలుపరచబడకుండగా యెహోవా ఏమీ కూడా చెయ్యడని వాక్యంలో రాయబడింది. కనుక తాను సంకల్పించినది ఏదైతే ఉన్నదో, తన యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో, తన యొక్క ప్రణాళిక, ఆ యొక్క మనసులో దాచబడిన మనసులో రహస్యం ఏదైతే ఉందో, ఆ రహస్యం అంతా కూడా దేవుడు ఒక మనిషిని నిలబెట్టుకొని ఆ మనిషి ద్వారా తన యొక్క బిడ్డలకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి హెబ్రీయులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని రాస్తున్నాడు అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుదాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, విశ్వాసమునకు కర్త. విశ్వాసం అనగా అర్థమేమిటి? విశ్వాసం అనగా అర్థమేంటి? లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసము. లేనిది ఉన్నది అని నమ్మడమే విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ ప్రపంచమును దేవుడు సృష్టింపబడక మునిపే ఒక ప్రపంచం ఉన్నది అని నమ్మటమే విశ్వాసము. ఆ ప్రపంచాన్ని చూస్తూ దేవుడు ఈ భూమి మీద ఈ ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వాసం అనేది ఎంత గొప్పదో ఆలోచన చేయండి. చూడండి, మనం చదివినటువంటి ఆ యొక్క ఆదికాండము, ఆ యొక్క 22వ అధ్యాయంలో, ఆదికాండము 22వ అధ్యాయంలో 14వ వచనంలో అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. చాలండి, యెహోవా ఈరే అని పేరు పెట్టాడంట. యెహోవా ఈరే అనగా అర్థం ఏంటి? యెహోవాయే చూచుకొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవాయే చూచుకొనును. ఏం చూసుకుంటాడు ఆయన? ఆమేన్, హల్లెలూయా. యెహోవాయే చూచుకొను. ఇక్కడ ఈ ఆదికాండములో మనం గమనించినప్పుడు అబ్రహాముకు దేవుడు ఒక కుమారుని ఇస్తాడు. ఆ కుమారు పేరు ఇస్సాకు. ఆ కుమారు పేరు ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు పుట్టినప్పుడు దేవుడు ఆయన ఒక 9 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఆ బిడ్డను దేవుడు ఏం చేస్తాడంటే, అబ్రహామా, నీ ఒక్కగాను ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా అర్పించు అని అడుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అసలు విశ్వాసమునకు పునాది ఎక్కడ పడిందో క్రీస్తు బ్రహ్మ వివరిస్తా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఏ విధంగా అబ్రహాము సంతానము, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు అబ్రహాము సంతానం అయితేనే నీవు పరలోకం వెళ్తావు. ఒకవేళ నువ్వు అబ్రహాము సంతానము కాని ఎడల నీవు దేవుని నుండి నిత్యము ఎడబాటు కలుగుతుంది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీవు అబ్రహాము కుమారుడు అయితేనే నీకు పరలోకం ఉంటుంది, నువ్వు నిత్యత్వములో ఉంటావు. ఒకవేళ నువ్వు అబ్రహాము కుమారుడు కానిచో నీకు నిత్యత్వము ఉండదు, పరలోకం ఉండదు, నీకు దేవుని నుండి నిత్యము ఎడబాటు. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు 12వ అధ్యాయములోనే ఆయన విశ్వాసమునకు పునాదేస్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము కల్దీల దేశంలో నివాసం చేస్తున్నాడు. ఆయన కల్దీల దేశంలో నివాసం చేస్తున్నాడు, అన్యుల మధ్యలో నివాసం చేస్తున్నాడు. అబ్రహాము కూడా అన్యుడే. అయినా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల నుండి, ఆ దేశము నుండి దేవుడు అబ్రహామును బయటికి తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా, ఇదిగో నీవు నీ తండ్రిని, నీ దేశమును, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. చూడండి, దేవుడు ఇక్కడ అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాము చేయట్లే దేవుడితో, దేవుడే అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటా వాగ్దానం అని అంటే, అబ్రహామా, నేను గొప్ప జన్మగా చేస్తాను, నీ సంతానాన్ని ఒక దేశముగా నిర్మిస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి వాగ్దానం అండి అది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అబ్రహాముతో ఆ వాగ్దానం చేసినప్పుడు ఒక అబ్రహాముతోనే కాదు, అబ్రహాము యొక్క సంతానముతోనే దేవుడు ఆ వాగ్దానం చేస్తున్నాడని క్రీస్తు అబ్రహాము తన యొక్క వర్తమానాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఒక దేశముగా కూడుకున్న దానికి చాలా సమయం పట్టింది. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వచ్చాడు, యాకోబులో నుంచి 12 మంది గోత్రికులు వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాల తర్వాత అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు తిరిగారు. చాలా సమయం పట్టింది. వాళ్ళు అబ్రహాముకు దేవుడు ఆ వాగ్దానము చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఒక దేశముగా కూడుకోవడానికి చాలా సమయం పట్టిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అబ్రహాము యొక్క మనవడు ఎవరు? యాకోబు. యాకోబు యొక్క పేరును మార్చి ఇశ్రాయేలుగా చేశాడు. ఆ ఇశ్రాయేలును 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తులో. అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు మోషే ద్వారా. అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరణ్య మార్గంలో 25 లక్షల జనము అరణ్య మార్గంలో చనిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది? 40 కాదు, 25 లక్షల మంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రయాణం చేసింది 40 సంవత్సరాలు. ఆ ప్రయాణములో కానాను చేరక ముందే దేవుడు వాళ్ళకి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దాన దేశము వాళ్ళు చేరక ముందే ఈ అరణ్యములోనే, ఈ ప్రయాణములోనే, ఈ మార్గ మధ్యంలోనే ఎంతమంది చనిపోయారు? 25 లక్షల మంది చనిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు విశ్వాసమునకు ఎక్కడ పునాది వేస్తున్నాడంటే
అబ్రహాముతోనే పునాది వేశాడు. ఎలా వేశాడు అనంటే, ఇదిగో నీవు ఈ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళుము. అది విశ్వాసమునకు పునాది వేశాడు అక్కడ అబ్రహాము కూడా దేవునితో మారు మాట కూడా మాట్లాడలేదు. ఆయన వెంటనే బయలుదేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కల్దీల దేశాన్ని విడిచిపెట్టేశాడు. తండ్రి యొక్క సంతానాన్ని విడిచిపెట్టేశాడు. బంధువుల ఇందలందరినీ విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఆ యొక్క కల్దీల దేశములో ఏదైతే కలిగి ఉన్నాడో ఆ కలిగిన ప్రతీది కూడా ఆయన సమస్తమును ఏం చేశాడు? విడిచిపెట్టేసేసాడు. ఏది కూడా ఆయనతో తీసుకుని రాలేదు. ఆయనతో తీసుకుని వచ్చింది ఎవరిని? అబ్రహామును. అబ్రహాముతో ఆయన యొక్క భార్య శారా, తర్వాత అబ్రహాము యొక్క తండ్రి తెరహు, ఆ తర్వాత లోతు భార్యను, అతని ఇద్దరు కుమార్తెలను తీసుకుని వచ్చాడు. మీరు చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము మార్గ మధ్యలో ఉన్నాడు, కనాను యాత్రలో ఉన్నాడు. కనాను యాత్రలో ఉండగానే అబ్రహాము యొక్క తండ్రి తెరహు మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తరువాత అబ్రహాము చేరుకోవాల్సిన ఆ యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ స్థానానికి వెళ్ళిన తరువాత లోతు ఆ యొక్క అబ్రహాము యొక్క దాసులకు, అబ్రహాము యొక్క దాసులకు, లోతు యొక్క దాసులకు ఏమవుతుందంటే, ఈ పశువులు కాసే దగ్గర గొడవలు వచ్చినాయి. గొడవలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు అబ్రహాం అన్నాడు, ఓ లోతు, ఇదిగో మనము కలిసి ఉంటే నీ యొక్క దాసులకి నా యొక్క దాసులకి ఏమవుతుందంటే ఇక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయి. నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం ఉండకూడదని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఏమైపోతున్నారంటే అక్కడ విడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిద్దరు? లోతు అబ్రహాము. లోతు అబ్రహాము వాళ్ళిద్దరు కూడా ఏమైపోతున్నారు? విడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీరు మార్గ మధ్యలో తండ్రి తెరహు చనిపోయాడు. తెరహు అబ్రహాముతో ఉన్నంత వరకు అబ్రహాముకి పిల్లల పుట్ల. అర్థమవుతుందండి? తెరహు అబ్రహాముతో ఉన్నంత వరకు అబ్రహాముకి పిల్లలు లేరు. రెండవది, లోతు అబ్రహాముతో జీవించినంత కాలము అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము లోతు విడిపోయిన దగ్గర తరువాతనే అబ్రహాముకు దేవుడు మరలా వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ అనంటే ఇదిగో 18వ అధ్యాయంలో దేవుడు మరలా అబ్రహాముతో వాగ్దానం చేస్తామన్నాడు. అక్కడ ఇదిగో నేను మీదడికి మరలా వస్తాను, వచ్చినప్పుడు నీకు ఒక మగపిల్లవాడు పుడతాడని అక్కడ మరలా వాగ్దానం చేస్తున్నాడు ఆయన. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ప్రియులారా, ఈరోజు మనము ఒక గొప్ప సందేశంలో ఉన్నాం. ఏమిటా సందేశం అంటే, క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశంలో మనం ఉన్నాం. క్రీస్తు థామస్ యొక్క సందేశం ఏమిటంటే, విశ్వాసమునకు కర్త అయిన దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అబ్రహాము తర్వాత మరలా ఈ చివరి కాలములో అటువంటి ఒక గొప్ప విశ్వాసపరుడైనటువంటి వ్యక్తిని మనము క్రీస్తు థామస్లోనే మనము చూడడం జరుగుతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క లోతు యొక్క
ఆ సంతానము అబ్రహాము యొక్క దాసులు ఎప్పుడైతే విడిపోతున్నారో, పూర్తిగా విడిపోతున్నారో, అప్పుడు దేవుడు మరలా 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును మరలా అక్కడ ఏం చేస్తున్నాడంటే దీవిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహామును మరలా దేవుడు దీవిస్తాడు. ఏమని దీవిస్తున్నాడు అక్కడ? ఇదిగో నేను మరలా మీదటికి, చదవండి ఆ వాక్యము. అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడ? తీలేదా? 18వ అధ్యాయం తీలేదా? అసాధ్యమైనది ఏదైనా కలదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ నీ యొద్దకు తిరిగి వచ్చేదని. చూడండి 16వ వచనం నుంచి చదవండి. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. 16వ వచనం నుంచి చదవండి. అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. 11వ వచనం. అబ్రహాము శారాయిని బహుకాలము గడిచిన వృద్ధులై శ్రీధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడికిన దానినైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలిగిన నేను శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివ నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు 18వ అధ్యాయంలో మరలా అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా దీవిస్తున్నట్లుగా మనకు వాక్యములో కనబడతా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకని మరలా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? ఆల్రెడీ 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు కదా అని అంటే, ఇప్పుడు దేవుడు తెరహును లోతును వీళ్ళందరూ కూడా ఏం చేసినారంటే దూరం చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి ఇక్కడ తెరహు తండ్రి ఏం చేస్తున్నాడంటే అడ్డుపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ మనసులు ఇక్కడ పెట్టండి. ఇలా చూడండి, ఫోన్లు చూసుకోబాకండి. వాట్సాప్లు ఫోన్లు అవన్నీ ఎప్పుడు ఉండేయే. మన జీవితంలో మనకు వాక్యము ముఖ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వాక్యము ఇప్పుడు తప్పిపోతే మళ్ళీ రెండోసారి మీకు దొరుకుద్దో లేదో కూడా తెలియదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ తండ్రి అబ్రహాము యొక్క తండ్రి అబ్రహాముతో ఉన్నంత వరకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు. అబ్రహాముకు లోతు కలిసి ఉన్నంత వరకు అబ్రహాముకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు. కారణం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అవిశ్వాసులకి సూచనగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తెరహు ఒక అవిశ్వాసపరుడు, లోతు కూడా ఒక అవిశ్వాసపరుడే. లోతు విశ్వాసి కాదు, అతను ఒక అవిశ్వాసి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పూర్తిగా అవిశ్వాసుల నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే వేరు చేస్తా ఉన్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పూర్తిగా అవిశ్వాసము నుండి, అవిశ్వాసుల యొక్క గుంపు నుండి అబ్రహామును దేవుడు పూర్తిగా వేరు చేస్తా ఉన్నాడు.
అబ్రహాము, నీవు వేరైనటువంటి ఒక సంతానం, నువ్వు ప్రత్యేకించబడినటువంటి సంతానము, నీతో నా నిబంధన నేను స్థిరపరుస్తాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీ పేరు మీద ఒక దేశాన్ని నేను నిర్మిస్తా అని దేవుడు ప్రియులారా గమనించండి, వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే తెరహు, లోతు వీళ్ళందరూ కూడా దూరం అయిపోయారో అబ్రహాము ఒక్కడే మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక అప్పుడు మరలా దేవుడు అబ్రహామును దర్శించి ఆయనకు సంతానమును కలుగు చేశాడు. ఆ సంతానములో ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అనే అర్థం ఏమిటి? నవ్వు అనే అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు అనే అర్థం ఏంటి? నవ్వు. అంటే ఎవరికి నవ్వు? ఎవరికి నవ్వు కలిగించాడు ఆయన? తల్లిదండ్రులకి. ఎందుకు నవ్వు అనంటే, అబ్రహాముకు అప్పటికి 100 సంవత్సరాలు, శారాకి అప్పుడు 95 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. 100 సంవత్సరములు కలిగిన అబ్రహాముకు 90 సంవత్సరాలు వయసు కలిగిన శారా ఆ వయసులో ఆమె ఏం చేసింది? బిడ్డల్ని కనింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు చూచిన వారందరూ కూడా శారాను చూసి ఏం చేస్తున్నారో తెలుసా? నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే ఈ వయసులో కన్నావా? ఈ వయసులో దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది సంతోషమే కదా. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఇస్సాకు పుట్టగానే మొట్టమొదటిగా నవ్వింది ఎవరంటే అబ్రహాము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. తర్వాత శారా నవ్వింది. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఆ బిడ్డను చూడగానే వాళ్ళ జీవితాల్లో ఆనందము, సంతోషము, ఆ నవ్వు వాళ్ళకి పట్టుదలకుండా వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, అబ్రహాము ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేశాడో, దేవుడు వాగ్దానం చేసింది అబ్రహాము వయసు అప్పుడు ఎంత అంటే 75 సంవత్సరాలు. అప్పుడు ఆయనకి 75 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము తన కుమారుడు పుట్టేటప్పటికి 100 సంవత్సరాలు వచ్చాయి. అంటే అబ్రహాము 25 సంవత్సరాలు ఆ కుమారుని కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అబ్రహాము 75 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడే తన కుమారుని ఆయన దర్శనంలో చూశాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎక్కడ చూశాడు? దర్శనంలో చూశాడు ఆయన. ఇస్సాకును ముందే చూశాడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ముందే చూశాడు, ముందే నవ్వుకుంటున్నాడు ఆయన. ముందే ఇదిగో హాస్పిటల్లో బుక్ చేశాడు. కారణం ఏంటి? ఇదిగో నాకు కుమారుడు పుట్టబోతున్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అది ఒక రోజున ఆ యొక్క మనసు, ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆనందము, లోపల ఉన్నటువంటి ఆ సంతోషము, ఆ లోపల ఉన్నటువంటి ఆ ఉత్సాహం, అదంతా కూడా ఎప్పుడైతే గర్భములో నుండి ఇస్సాకు బయటికి పుట్టాడో అది ఒక్కసారిగా ఆనందము తన్నుకుంటా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇస్సాకు అంటే నవ్వు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకు నవ్వు కలుగు చేశాడు ఇస్సాకు. శారాకు నవ్వు కలుగు చేశాడు. 100 సంవత్సరముల వయసులో ఉన్నటువంటి అబ్రహాముకి ఒక వాగ్దానపు కుమారుడు బయటకు వచ్చినప్పటికీ ఆ సంతోషము, ఆనందము పట్టజాలైనటువంటి ఆనందము, సంతోషముగా అది ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇంకా అది చూచిన వాళ్ళు, అది విన్న వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే నవ్వుకున్నారు. నిజంగా చాలా ఎంత ధన్యరాలు. 90 సంవత్సరాల వయసు గలిలో ఆమెకు బిడ్డనిచ్చాడంటే ఎంత గొప్ప కార్యము. అది చరిత్రలో నేటికి కూడా ఒక గొప్ప కార్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. నేటికి కూడా అది ఒక చరిత్ర, ఒక అద్భుతమైన చరిత్ర. దేవుడు అనబడిన వాళ్ళలో ఏ దేవుడు కూడా కార్యము చేయలేదు కానీ పరిశుద్ధ గ్రంథములో ఏ దేవుడి పేరైతే రాయబడి ఉందో ఆ దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త
దానిని కొనసాగించు. యేసు వైపు చూచుచు ఇదిగో ముందున్నటువంటి ఆ పరుగు పందెములు ఓపికతో. అబ్రహాము ఎంత ఓపిక పట్టాడు 25 సంవత్సరాలు, ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎంత సహనం ఉండాలి, ఎంత ఓపికలు ఉండాలి. ఈ రోజున 2-3 సంవత్సరాల పిల్లలు పుట్టకపోతే ఆ తల్లిదండ్రులైన వారు ఏం చేస్తున్నారు? కృత్రిమ గర్భం ఉంది ధరించడానికి ఇష్టపడుతున్నారు. అది వాక్యానుసారంగా తప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు పిల్లలు కావాలంటే విశ్వాసముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంతేగాని ఒక కృత్రిమ గర్భం ధరించి లేకపోతే వేరే స్త్రీల ద్వారా పిల్లల కంటం అది వాక్యానుసారమైనది కాదు, అది వ్యభిచారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయగు యేసు వైపు చూచుచు ఓపికతో మనం కనిపెట్టి దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అబ్రహాము అవిశ్వాసులతో కలిసి ఉన్నంత వరకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదు, దీవించలేదు. ఏ మాత్రము కూడా ఆయన జీవితంలో ఫలభరితమైనది లేనే లేదు. ఎప్పుడైతే వారి నుంచి వేరైపోయాడు, అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేత చేయబడినటువంటి కుమారుని అబ్రహాము పొందుకోగలిగాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే చూద్దాం, అసలు సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం మనం. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఈ యొక్క ఆదికాండము 22వ అధ్యాయము ఈ యొక్క 14వ వచనంలో ఆ పుట్టినటువంటి అబ్రహాము ఏదైతే ఉన్నారో, ఆ ఇస్సాకు ఎవరైతే ఉన్నారో, ఆ ఇస్సాకుకి 9 సంవత్సరాలు వచ్చాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చాయమ్మా? 9 సంవత్సరాలు రాగానే అబ్రహాము దేవుడు ఏం చేసినాడంటే, అబ్రహామా నీ ఒక్కగాను ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిచ్చేయమన్నాడు. అబ్రహాము ఆ మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్తా ఉన్నాడు. 22వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడతాడు మోరియా పర్వతం మీద. కానీ ఏ పర్వతం అది? మోరియా పర్వతము తీసుకుని వెళ్తా ఉన్నాడు. అబ్రహాముతో కూడా ఒక దాసుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఒక దాసుడు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిప్పు, కట్టెలు, ఏమండి, బలికి కావలసినవన్నీ కూడా అబ్రహాము సిద్ధపరచుకొని మోసుకొని పోతా ఉన్నాడు. ఎక్కడికి? మోరియా పర్వతం మీదకి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇస్సాకు, తండ్రి బలర్పించుటకు నిప్పున్నది, కట్టెలున్నాయి, కత్తి ఉంది, దహన బలికి కావలసినటువంటి సామగ్రి అంతా ఉంది, కానీ గొర్రెపిల్లలేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముకు తెలుసు నిన్నే నేను బలి ఇవ్వబోతున్న సంగతి, కానీ ఆ సంగతి ఇస్సాకుకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళా అడిగాడు అబ్రహాముని, తండ్రి కుమారుడు ఇస్సాకు, నాయనా ఇదిగో బలర్పించడానికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్లేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నాయనా యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వెళ్ళారు, పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన వెంటనే బలిని కట్టాడు, బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం కావలసిన సామాగ్రి అంతా కూడా పెట్టి చివరికి కొడుకు దగ్గరికి వచ్చాడు. కొడుకును పట్టుకున్నాడు, ఏడ్చాడు అబ్రహాము. ఇదిగో 2 చేతులు కట్టేశాడు, 2 కాళ్ళు కట్టేశాడు, 2 చేతులతో ఎత్తి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు ఇస్సాకుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు, ఇదేంటి నాయనా, నన్ను బలిస్తున్నావేంటి,
దేవుడు చూసుకుంటాడన్నావు కదా అని ఒక్క మారు మాట కూడా ఇస్సాకు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక్క మారు మాట కూడా మాట్లాడలేదండి. చివరికి ఏం చేసినాడు అనంటే తన వరలో నుంచి కత్తిని తీసుకున్నాడు. కత్తిని తీసుకొని ఆయన కత్తి పైకెత్తి ఇస్సాకు యొక్క ఆ మెడను నరకడానికి ఆ కత్తిని దించుతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కత్తిని ఎత్తి దించుతా ఉన్నాడో అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, అబ్రహామా, ఇదిగో ఆ చిన్నవాడి మీద కత్తి వేయకము, చెయ్యి వేయకము. నీవు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును నాకు బలి ఇవ్వటానికి నీవు వెలుగు తీయలేదు గనుక నీవు ఇందును బట్టి నీవు దేవునికి భయపడవాడవని నేను గ్రహించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. ఎంత విశ్వాసపరుడు అండి అబ్రహాము. అందులో మనం కనబడేది ఏంటి? విశ్వాసం. విశ్వాసమునకు పునాది ఎక్కడే పడింది అబ్రహాములో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒక్కగానొక కుమారుడు, 100 సంవత్సరాలకు పుట్టిన కుమారుడు, వాగ్దానము చేత పుట్టిన కుమారుడు, అల్లారు ముద్దుగా 9 సంవత్సరాలు పెంచినటువంటి ఏకైక కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక కుమారుణ్ణి దేవుడు బలరిగితే ఏ తండ్రి అయినా దాన్ని ఒప్పుకుంటాడా? ఇదేంటయ్యా ఇచ్చినట్టు ఇచ్చి మరలా వెనక్కి తీసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆయన ఇచ్చి మరలా తీసుకున్నా కూడా మరలా నీకు ఇవ్వగలడు దాన్ని. అటువంటి సమర్థత కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి సమర్థత కలిగిన వాడు, అటువంటి శక్తి కలిగిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆ విషయం అబ్రహాముకు తెలుసు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎలా తెలుసు? ఆల్రెడీ ఆయన నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు ఆయన. దాన్ని నమ్మి అబ్రహాము సమస్తను విడిచి బయటకు వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ విశ్వాసము అబ్రహాములో ఉన్నది. కనుక ఇప్పుడు విశ్వాసము ద్వారానే మరలా అబ్రహాము కుమారుణ్ణి ఏం చేసినాడంటే పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు ఎలా పుట్టాడు? విశ్వాసము ద్వారా ఇస్సాకును మరలా అబ్రహాము పొందుకున్నాడు. కనడము శరీర సంబంధంగా కన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీర సంబంధమైన కుమారుడు 9వ సంవత్సరంలో ఏమైపోయాడు? మరణించాడు, బలర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలర్పించబడ్డాడు. ఇప్పుడు అదే 9వ సంవత్సరంలో ఉన్నటువంటి ఇస్సాకును దేవుడు అబ్రహాము మరలా విశ్వాసము ద్వారా ఏం చేసినాడంటే పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. శరీర సంబంధం ద్వారా వచ్చిన ఇస్సాకు మరణించాడు. ఎలా మరణించాడు? ఆయన బలిగా అర్పించబడ్డాడు. విశ్వాసము ద్వారా మరలా అదే అబ్రహాము అదే ఇస్సాకును మరలా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అది విశ్వాసం అంటే. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. బలి అర్పించడం అంటే, బలిపీఠం కట్టడం అంటే సమాధి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి ఆ యొక్క ఇస్సాకు మరలా తిరిగి లేచాడు. లేచి అబ్రహాముకి మరలా కుమారుడిగా వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి,
శరీర సంబంధమైన ఇస్సాకును అబ్రహాము కోల్పోయాడు. అదే ఇస్సాకును మరలా ఆత్మీయంగా విశ్వాసము ద్వారా ఆయన మరలా ఆ యొక్క కుమారుని ఆయన పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నీవు అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసము ద్వారా చనిపోయిన ఇస్సాకును, మరణించిన ఇస్సాకును మరలా ఏ విధంగా అయితే పొందుకున్నాడో అదే విధంగా ప్రియులారా గమనించండి, నీవు నేను కూడా విశ్వాసము ద్వారా ప్రతి కార్యాలను పొందుకోవాలి. అది విశ్వాసం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా చూచుకుంటాడు. ఆ పర్వతం మీద యెహోవా చూచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ పర్వతము చుట్టూ ఎక్కడ కూడా గొర్రెల కాపర్లు లేరు. ఆమేన్. హల్లెలూయా. గొర్రెల కాపర్లు లేరు. ఆ పర్వతము చుట్టూ గొర్రెల కాపర్లు ఎవరు లేరు. గొర్రెలు కాచుకునే వాళ్ళు లేరు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా వాతావరణం, గొర్రెలు ఉన్న వాతావరణము ఎక్కడ కూడా లేదు. అందులో అది సాయంకాల సమయము. ఇస్సాకును బలిచ్చిన సమయము అది సాయంకాలం ముందు. అంటే సాయంకాలంలో గొర్రెల కాపర్లందరూ కూడా తమ గొర్రెలను ఇంటికి తీసుకుని వెళ్ళిపోయే సమయం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ఎదురుగా ఉన్నటువంటి ఒక పొద ఉంది. ఆ పొదలో ఒక గొర్రె పిల్ల చిక్కుకొని ఉంది. ఉంది కనుక నువ్వు తీసుకుని వచ్చి దాన్ని బలిగా అర్పించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా అబ్రహాము ఇస్సాకును మరలా పొందుకోగలిగాడు. కనుక ఈ రోజున అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. కారణం ఏంటంటే దీనిని బట్టియే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ద్వారా పొందుకున్నాడు ఆయన. ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాము ద్వారా స్థిరపరిచాడు. ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ ప్రతి ఒక్క వాగ్దానము మనము పొందుకోవాలని అంటే మన జీవితంలో మనము ఓపికతో, సహనముతో కనిపెట్టాలి, ప్రయాణము చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు సహనముతో, ఓపికతో ఏం చేసినాడంట? కనిపెట్టాడంట. తాను ముందున్నటువంటి దానికోసము ఆయన శిలువ మరణమును పొందాడు. ఆయన ఎందుకు శిలువ ఆ శ్రమలను అనుభవించాడు? చూడండి ఆ యొక్క 12వ అధ్యాయం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వాసమునకు కర్తయగు యేసు వైపు చూచుచు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసే గొప్ప విశ్వాసి. ఆయన ఒక గొప్ప విశ్వాసి. ఆయన ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రపంచమును ఆయన ఏ విధంగా సృష్టించాడు? విశ్వాసము ద్వారానే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆయనకు గొప్ప విశ్వాసి. మన సహోదరులు పాట రాశారు కదా, ఆ గొప్ప విశ్వాసి క్రీస్తు బ్రహ్మే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు విశ్వాసిగా ఉండాలి?
ఆయనలో ఏ కళంకము లేదు, ఏ మచ్చరము లేదు. విశ్వాసములో ఏ మాత్రము కూడా అవిశ్వాస యొక్క లక్షణాలు అబ్రహాములో కానీ, యేసుక్రీస్తులో కానీ, క్రీస్తు బ్రహ్మలో కానీ, లేదా క్రీస్తు థామస్లో కానీ ప్రియులారా అవి కనబడటం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ రోజున మనము విశ్వాసులకు, అబ్రహాము యొక్క సంతానముగా మనం ఏ విధంగా పిలువబడుతున్నాము? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం అన్ని జనులము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ధర్మశాస్త్రము కింద ఉంటే ఆ వాగ్దానము చెల్లదు. ఆయన దేని కిందకు వచ్చాడంటే అబ్రహాము కృప యొక్క నిబంధన దగ్గరికి ఆయన వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కృప మనిషికి ఏం కలుగు చేస్తుంది? విశ్వాసమును కలుగు చేస్తుంది. కృప మనిషికి ఏం కలుగు చేస్తుంది అంటే ఓపిక, సహనము. ఆమేన్. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే అబ్రహాము ధర్మశాస్త్రం యొక్క నిబంధనను త్రోసివేసి ఎప్పుడైతే ఈ కృపా నిబంధన దగ్గరికి అబ్రహాము వచ్చాడో, ఆ కృపా నిబంధన ద్వారా ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు నీవు నేను కూడా, ప్రతి ఒక్కరం ఇక్కడ మనందరం కూడా నిజమైన వాగ్దానం పొందుకోవాలంటే మన శరీర సంబంధమైన రక్త సంబంధికులను, బంధుమిత్రులను, అన్నదమ్ములు ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విడిచిపెట్టేయాలి. ఏం చేయాలి? అబ్రహాము తెరహు సొంత తండ్రితో ఉన్నంత కాలం అబ్రహాము దేవుడు ఆశీర్వదించలేదు. లోతుతో కలిసి ఉన్నంత కాలము అబ్రహాముకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు. వాళ్ళిద్దరు ఎప్పుడైతే విడిపోయారో అప్పుడే ఈరోజు నీవు నేను ఆత్మీయ జీవితంలో అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాం. మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు పరిపూర్ణంగా మనము విడిచిపెడతామో, లోక సంబంధమైన కార్యాలంటే మనం అనుకుంటున్నాం ఏది పాపము, వ్యభిచారము, దొంగతనం ఇవి అనుకుంటున్నాం. కానీ వాటికంటే ముఖ్యమైనవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమిటది అని అంటే మన యొక్క శరీర సంబంధమైనటువంటి, మన యొక్క రక్త సంబంధమైనటువంటి సంతానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారనంటే మన విశ్వాసానికి వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డుపడతా ఉంటారు. మన ఓపికకు, మన గురికి వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డుపడతా ఉంటారు. వాళ్ళు ఏం ప్రార్థన అమ్మా వీళ్ళు చేసే ప్రార్థన? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరో బ్రహ్మ అంట ఒక మనిషిని దేవుడిగా చేసి వీళ్ళు ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు భంగం చేస్తానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు కూడా విత్తనమై ఉంటే వాళ్ళు మనల్ని వెంబడిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు మన ఆ యొక్క క్రీస్తులో భాగంగా లేరో, లేదా విశ్వాసములో వాళ్ళు భాగంగా లేరో, అప్పుడే నీవు వాళ్ళని ఏం చేయాలంటే విడిచిపెట్టేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు నువ్వు భూమి మీదకి రావడానికి, అంత మాత్రమే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీవు వచ్చావు, పెరుగుతున్నావు, పెద్దదానివి అయిపోయావు ఈ రోజున. కనుక విశ్వాసము నుండి నువ్వు వేరైపోవాలి. తెరహు విశ్వాసము నుండి అబ్రహాము వేరైపోయాడు. లోతు యొక్క విశ్వాసము నుండి అబ్రహాము వేరు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా మన కుటుంబాల్లో లోతు లాంటి తల్లిదండ్రులు ఉండొచ్చు, లోతు లాంటి అన్నదమ్ములు ఉండొచ్చు, లోతు లాంటి అక్కచెల్లెలు ఉండొచ్చు, లోతు లాంటి బిడ్డలు ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టేయాలి. మనం విడిచిపెట్టేయాలి. వాక్యానికి వ్యతిరేకంగా ఏ స్త్రీ కానీ, ఏ పురుషుడు కానీ, ప్రియులారా గమనించండి, వారు కార్యాలు చేస్తే ఆ మనుషులు ఏం చేయాలి? మనం
విడిచిపెట్టేసేయాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు నీ విశ్వాసానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భంగం కలిగిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మొదటి స్థానము దేవునికి ఇవ్వవలసిందే. ఆమేన్. హల్లెలూయా. అది కాక నీవు ఆ స్థానాన్ని దేవుడు కాకుండా మరొక వ్యక్తికి ఇస్తే మనం రోగిష్ఠులు అవుతాం, బలహీనలు అయిపోతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి రోగాలు? దేనికి వస్తున్నాయి మనకు బలహీనతలు? దేనికి? మనం చేయవలసిన పనులు మనం చేయలేకపోతున్నాం. పరిపూర్ణంగా విశ్వాసములో మనం జీవించలేకపోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయగు యేసు వైపు చూచుచు ఓపికతో మన ముందున్న దానికోసం మనం ఏం చేయాలంటే ప్రియులారా, సహనం కలిగి ఓర్పు కలిగి మనము ముందుకు సాగుతూ ఉండాలి. మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపికతో యోబును మనం గమనించినప్పుడు యోబు సాతానుడి ద్వారా ఆయన శోధించబడతా వచ్చాడు. ఆయన యోబు ఎటువంటి శోధన వచ్చింది యోబుకి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మూలను కూర్చున్నాడు యోబు. కూర్చొని ఒక చిల్ల పెంకు తీసుకుని శరీరం మీద వచ్చినటువంటి ఆ పుండులన్నీ కూడా గోక్కుంటున్నాడు యోబు. శరీరం అంతా కూడా పుండులతో ఏమైపోయింది? కుళ్ళిపోయింది. శరీరం ఏమైపోయింది? కుళ్ళిపోయింది. దుర్వాసన వస్తున్నాడు యోబు. అందుకే ఒక మూలను కూర్చున్నాడు, ఇంట్లో ఒక మూలను కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యోబు అంటున్నాడు, నా శరీరము కుళ్ళిపోయి చీకిపోయినా సరే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, నేను మరలా ఇదే శరీరముతో నా యొక్క విమోచకుని నేను చూస్తాను. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా శరీరము కుళ్ళిపోయి చీకిపోయి కృషించినను నా విమోచకుడు సజీవుడని నేను మళ్ళా ఇదే శరీరముతో వేరే శరీరంతో కాదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను నా కన్నులతో ఆయన్ని చూస్తా. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసం అది? ఆమేన్. హల్లెలూయా. కల్తీ లేని విశ్వాసము. ఈరోజు ప్రతి దానిలో కల్తీవే. నూనెలో కల్తీ, ఉప్పులో కల్తీ. ఏమండి, మనము తినే ప్రతి ఆహారములో కల్తీ ఆహారాన్ని మనం తింటున్నాం. ఏది కూడా స్వచ్ఛత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనం ఈ రోజున జీవించి ఉన్నామంటే కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము జీవిస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనము ఏమీ చేయలేం. ఆయన కృప ద్వారానే మనం జీవిస్తున్నాం. ఆయన కృప ద్వారానే మనం సజీవులుగా ఉంటున్నాం. ఆయన కృప ద్వారానే మనము ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం. ఆయన కృప ద్వారానే మనము దీర్ఘాయుష్వంతులుగా ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక విశ్వాసము చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క విశ్వాసమును మనం గమనిస్తే యోబు అంటున్నాడు, నా శరీరము కృషించి చీకిపోయినను నా విమోచకుడు సజీవుడను. నా కన్నులారా నా శరీరముతోనే నా కన్నులతో నేను ఆయన్ను చూస్తాను. విశ్వాసములో కల్తీ లేని విశ్వాసం అది. అబ్రహాము యొక్క విశ్వాసము కల్తీ లేని విశ్వాసం అది. ఏ మాత్రము కూడా ఎవరికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఆవగిందంత విశ్వాసము నీలో ఉండిన ఎడల నీ ఎదుటనున్నటువంటి ఆ కొండను చూచి అది సముద్రంలో పడునుగా కానీ పలికినప్పుడు ఆ సముద్రము పెళ్లగింపబడి అది సముద్రంలో పడిపోద్దంట. అంటే ఆవగిందంటే ఎంత చిన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ఆవగింజతో ఒక పెద్ద కొండను మనము పెగిలించగలమంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత విశ్వాసం మనలో ఉంటే చాలండి.
కానీ ఈ రోజున మనము అబ్రహాము సంతానం యొక్క పిలువబడుతున్నాం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము యొక్క రాజ సంతానం అండి మేము. ఎవరికి సంతానం? అబ్రహాము యొక్క రాజ సంతానం. కానీ అబ్రహాములో ఉన్న విశ్వాసం ఉందా? యోబులో ఉన్న విశ్వాసం మనలో ఉందా? యోబు ముందున్న దాన్ని, ఆ ముందున్నది ఆయన ముందు ఒక కిరీటం ఉంచబడింది. యోబు ఇవి చూడటం లేదు, తన శరీరం కుళ్ళిపోవడం చూడటం లేదు, తన శరీరం చీకిపోతుంది, దుర్వాసన వస్తుంది, ఇవి చూడటం లేదు ఆయన. కానీ తన ముందు ఒక జీవ కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్నే చూస్తున్నాడు ఆయన. ఒక పక్కన అవమానాలు, తన ఇద్దరు స్నేహితులు అవమానాలతో ఆ అవమానాలతో వాళ్ళు అవమానిస్తున్నారు యోబుని. దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. తన భార్య ఆయన్ను అవమానిస్తుంది, ఆయనను సరే దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, విడిచిపెట్టల. యోబు తన యొక్క విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టల. ఆయన అంటున్నాడు, కానీ ఇదిగో నేను వింటిని గాని ఇప్పుడు నేను నా కన్నులారా దాన్ని చూచుచున్నాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒకప్పుడు నేను విన్నాను, దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా, కానీ ఇప్పుడు నేను దానిని చూచుచున్నాను. మరి నీవు ఎప్పుడు ఇస్తావు సాక్ష్యం? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నీవు ఏదైతే వింటున్నావో, నీవు ఏదైతే చూస్తున్నావో, ఆ చూచినది వినది ఒక దినాన నీ జీవితంలో అది కార్యరూపకంగా జరిగి తీరాలి. అది విశ్వాసం అంటే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మధ్యాహ్నం ఒక సోదరుడు నాకు ఫోన్ చేసి, నా చెవిలో రంధ్రం పడిందండి, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, 15,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి పోతే అలాగే ఉంటుంది. నీకు చెవిలో రంధ్రం వస్తున్న, చెవిలో నుంచి సీమ్ గారుతుంది కాబట్టి నీ తలలో నరాలు ఏవో చిట్లు ఉంటాయి, ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్ తీశాడంట. దానికి ఎంత? ఎంఆర్ఐ స్కానింగ్కి 7,000. 7,000 ఏమైంది? ఖర్చు పెట్టాడు. తెరా తల్ల మొత్తం నరాన్ని నార్మల్, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. చూడండి, నువ్వు డాక్టర్ దగ్గరకు పోతే నీ పరిస్థితి అలాగే ఉంటుంది. వాడు 25,000 ఖర్చు చేయొచ్చు, మళ్ళీ 3వ తర్వాత రండి ఇంకో 25,000 పట్టుకురండి అన్నాడంట. 15,000. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తిలో ఉన్న రోగము దేని ద్వారా వస్తుందో, ఎందుకు వస్తుందో సరిగ్గా కనిపెట్టలేని స్థితిలో ఉంటున్నారు ఈ రోజుల్లో డాక్టర్లు. వైద్యానికి అందనటువంటి స్థితిలో రోగాలు వస్తున్నాయి. క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు, జ్ఞానము టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అన్ని రోగాలు వస్తున్నాయట మానవుడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. వైద్య శాస్త్రములో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజున వైద్య శాస్త్రంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. వైద్యులకు అంతుపట్టని రోగాలు, ఈరోజు కొత్త రోగాలు వస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కరోనాకి ముందు కనిపెట్టారా? దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఏదో తాత్కాలికంగా వ్యాక్సినేట్ చేశారు అంతే. అది తాత్కాలికమే, అది మెడిసిన్ కాదు అది. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇంతవరకు దానికి అది వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోతుంది, కానీ దానికి ఇంతవరకు ట్రీట్మెంట్. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇంకా కొత్త రకాలు వచ్చినాయి అనుకోండి, వాటికి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో వచ్చినటువంటి హెచ్ఐవి దానికి ఇప్పుడు వ్యాక్సిన్ కనిపెట్టారు దానికి. అది కూడా పర్మనెంట్ కాదు, ఏదో తాత్కాలికం. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. పూర్తిగా ఆ యొక్క హెచ్ఐవి యొక్క వైరస్ను చంపే ఆ యొక్క మెడిసిన్, ఆ యొక్క వ్యాక్సిన్ ఇంతవరకు
లేనే లేదు. వేసే ప్రతి మందు కానీ, వేసే ప్రతి వ్యాక్సిన్ కానీ, ఇవన్నీ కూడా తాత్కాలికమే, టెంపరరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వ్యాక్సిన్, దాని మీద నువ్వు ఆధారపడితే, దాని మీద నువ్వు సంపూర్ణంగా నిలబడగలిగితే, అది నీకు సంపూర్ణ స్వస్థత ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా వ్యాక్సిన్? విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1965లోనే క్రీస్తు హామీ ఇచ్చాడు, వర్తమానం. ఆమేన్, హల్లెలూయా. రాబోయే దినాల్లో తెగులు రాబోతున్నాయి, వాటికి వ్యాక్సిన్ కనిపెడతారు, కానీ వ్యాక్సిన్ రాదని చెప్పాడు ఆయన. కానీ ఒకే ఒక వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ ఏంటంటే విశ్వాసము. నీ విశ్వాసముతో జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసము నిన్ను ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయగు యేసు వైపు చూస్తూ మనము మన యొక్క పరుగు పందెములో ఓపికతో, మనకు జీవన యొక్క విధానములో, మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనకు ఓపిక ఉండాలి, సహనము ఉండాలి, విశ్వాసము కలిగి మనం జీవించాలి. అవిశ్వాసులకు పూర్తిగా వేరైపోవాలి మనం. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసకి సంబంధించినటువంటి ఆ యొక్క వ్యక్తుల నుండి మనం పూర్తిగా వేరైపోవాలి. నీవు ఎప్పుడైతే అవిశ్వాసంతో సహవాసం చేస్తున్నావో, నీవు విశ్వాసములో, నీ ఆత్మీయ జీవితంలో నీకు ప్రియులారా గమనించండి, ఎక్కడో లోటు ఉన్నది, తప్పు ఉన్నది అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాక్యములో ఉంది, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒకవేళ మనం పాపం చేస్తున్నామనంటే, నీలో అవిశ్వాసం ఉన్నదేనంటే, మనం దేవుని మూలముగా పుట్టిన వారము కాదు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయగు యేసు వైపు చూచుచు మనం ఓపికతో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క జీవితంలో పౌలు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఇక ఈ విశ్వాసమును గురించి మాట్లాడితే కొన్ని గంటలు అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వ్యక్తిని మనము విశ్వాసములో మనం చూడగలము. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రవక్త, ప్రతి ఒక్క జీవితము మనం గమనించినప్పుడు వారు ఎక్కడో ఒక దగ్గర విశ్వాసం కనబడతానే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం జీవిద్దాం. మనం ఏదైతే నమ్ముతున్నామో దానికోసం మనం నిలబడాలి, దానికోసం మనం జీవించాలి, దానికోసమే మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం నమ్ముతున్నాం, 6000 సంవత్సరాలుగా పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు కూడా మరణము వెంటాడుతూనే ఉంది, ప్రజలను మరణం వెంటాడుతూనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ రోజున అబ్రహాము యొక్క సంతానము ద్వారా మనము ఏం చెప్తున్నామనంటే, మనకు మరణము లేదు. అది విశ్వాసము. విశ్వాసము ద్వారా నీవు మరణము జయించాలి. అబ్రహాము కదా మరణించిన ఇస్సాకును విశ్వాసము ద్వారా ఏ విధంగా అయితే పొందుకున్నాడో, అదే విధంగా ప్రియులారా గమనించండి, ఈ మరణాన్ని విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలంటే మింగేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము మనల్ని మింగటం కాదు. అర్థమవుతుందండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరణము మనల్ని మింగివేయడం కాదు, మరణాన్నే మనం మింగివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరణము మనల్ని జయించడం కాదు, మనమే మరణాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు పుట్టిన వెంటనే నవ్వు కలిగింది. ఆమేన్, హల్లెలూయా.
కనుక మనల్ని చూసి ఒక దినాన్ని ఈ లోకము నవ్వుతుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అబ్రహాము నవ్వాడు, శారా నవ్వింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ రోజున మనము మరణమును మృంగివేయడం వల్ల, మనము మరణమును జయించడం ద్వారా, ఏ తండ్రి అయితే ఎదురు చూశాడో ఆ తండ్రి మనల్ని చూసి ఏం చేయబోతున్నాడంటే నవ్వుతున్నాడు, ఆయన సంతోషించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నా బిడ్డల మరణాన్ని జయించారు. అర్థమవుతుందండి? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నా కుమారుడు మరణాన్ని జయించాడు, ఇస్సాకు మరణాన్ని జయించాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు థామస్ మరణాన్ని జయించాడు ఆయన విశ్వాసము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా మరణాన్ని జయించాలి. మనం జయించినప్పుడు ప్రియులారా, మొట్టమొదటిగా నవ్వేది ఎవరు అని అంటే, మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సంతోషిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. వాక్యము సంతోషిస్తున్నప్పుడు వాక్యము గర్వపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాక్యము గర్వపడుతుంది, సంతోషిస్తుంది. దేవుడు నవ్వుకుంటాడప్పుడు మనల్ని చూసి, ఓ నా బిడ్డల మరణాన్ని జయించారు, నా బిడ్డల మరణాన్ని మింగేశారు, మరణము వాళ్ళని ఏమి కూడా చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నా ప్రయాసము వ్యర్థం కాలేదు. నేను దేనికోసం అయితే ఓపికతో సహనముతో కనిపెట్టానో అది ఈ రోజున నా బిడ్డల ద్వారా అది జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన కూడా ఓపికతో సహనముతో కనిపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేనికోసము? మనము మరణాన్ని జయించడం కోసం. ఆయన ముందున్నది మనమే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన ముందున్నది మనమే. ఆయన మన మీద పూర్తిగా ఓపికతో ఆధారపడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమవుతుంది ప్రణాళిక, దేవుని ఆలోచన ఏమవుతుంది? ఆయన ఊరికినే మన మీద ఆధారపడలేదు. ఆయన చేయవలసిన కార్యం అంతా కూడా సిద్ధము చేసి అక్కడ పెట్టేశాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు దానిని తీసుకుని నీవు ఏం చేయాలంటే మరణాన్ని మింగివేయాలి. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, ఓపికతో కనిపెడుతూ ఉన్నాడు, ఆయన సహనము కలిగి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరణము ఆయన తీసివేయలేక కాదు, మరణాన్ని సృష్టించింది ఆయనే. సృష్టించిన వాడు తీసివేయలేడా? కానీ అది ఆయన ఉద్దేశం, ఆయన తీసివేయడం కాదు, ఆయన ఉద్దేశం కాదు. అది తన కుమారుడు జయించాలి, తన కుమారులు జయించాలి, తన కుమార్తెలు జయించాలి. అది ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము. అది మన ముందు పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసము ద్వారా, కేవలము విశ్వాసము ద్వారా ప్రియులారా గమనించండి, దేవుడు కార్యాలు చేయగలడు. ఆయన విశ్వాసము ద్వారా దేవుడు కదులుతాడు. ఆయన విశ్వాసము ద్వారా ఆయన క్రియ చేస్తాడు, పని చేస్తాడు. నీవు నేను విశ్వాసం కలిగి ఉంటే పరిపూర్ణమైన విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం అండి. ఆవగింజ ఎంత చిన్నదో ఒకసారి ఆలోచన చేయండి. అంత విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నప్పుడు ప్రియులారా, నీ ఎదుటనున్న కొండ అంటే నీ ఎదుటనున్నటువంటి సమస్యలు, రోగాలు, బలహీనతలు, ఆర్థిక సమస్యలు, ఇవి కొండలు అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది ఎంత పెద్ద కొండ అయినా సరే, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, వాక్యంలో ఒక స్త్రీ కనబడుతుంది, రక్తస్రావం గల స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ అన్ని వైద్యులను సంప్రదించింది. తన భర్త ఆమెను విడిచిపెట్టేశాడు, తన బంధువులు ఆమెను విడిచిపెట్టేశాడు, తన రక్త సంబంధికులు ఆమెను విడిచిపెట్టేశారు. ఒక నిస్సహాయ స్థితిలో ఆమె ఉండిపోయింది, ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసు ఆ మార్గాన్ని వస్తున్నాడని ఆమె విని ఆమె అనుకుంటుంది, ఆమె విన్నది అది వరకు ఆయన గురించి విన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన గురించి ఆమె వినింది. ఇప్పుడు
ఆమె ఊర్లోకి వస్తున్నాడని తెలుసుకున్నది. యేసు ఆ రక్తస్రావం గల ఉన్నటువంటి ఊర్లోకి యేసుక్రీస్తు వస్తున్నాడు. యేసు వస్తున్నాడు. ఆ మాట విని ఆమె, ప్రియులారా గమనించండి, ఆయన వస్త్రపు చెంగునైనా సరే ముట్టుకున్నా సరే నేను బాగుపడతానని ఆమె ఆలోచన చేసిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వస్త్రపు చెంగు అంటే ఆమె చూడండి, ఈ పై వస్త్రపు చెంగు కాదు అది. క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆమె ఆయన పైన ఉన్నటువంటి ఆ అంగీని కాదండి ముట్టుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేన్ని ముట్టుకుంది? ఆయన అంతరాత్మలో ఉన్నటువంటి ఆ యొక్క మనసుని పట్టుకుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మనసును పట్టుకుని అక్కడి నుంచి యేసును కదపలేకపోయిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆయన అన్నాడు తెలుసా, ఎవరో నన్ను పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో నన్ను ముట్టుకున్నారు. నాలో ఉన్నటువంటి ప్రభావం వెళ్ళిపోయింది. అంటే ఆయన వస్త్రంలో ప్రభావం ఉందా? ఆయనలో ప్రభావం ఉంది. ఆమేన్, హల్లెలూయా. వస్త్రం అనగా దేహము. వస్త్రం అనగా దేహము. ఈ మట్టి శరీరము దేహము. ఇది వస్త్రం. ఇది ఈ వస్త్రము లోపల అంతరాత్మ ఉన్నది. ఆ అంతరాత్మయే దేవుడు. ఆ యొక్క ఆత్మను పట్టుకుందంట ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆగిపోయాడు ఆయన. వెళ్తున్న వాడు ఆగిపోయాడు ఆయన. ఎవరు నన్ను పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పట్టుకున్నారంటే నేను కదలలేకపోతున్నా. అంటే వస్త్రాన్ని ముట్టుకుంటే కదలలేరా? నేను కదలలేకపోతున్నా. ఇక్కడ నుంచి ఎవరో నన్ను పట్టుకున్నారు, ఎవరో నన్ను ఆపారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేంటయ్యా, జన సమూహం ఉన్నారు, అందరూ పడుతున్నారు, ముట్టుకుంటున్నారు, తాగుతున్నారు కదా, మళ్ళా ఎవరో నన్ను పట్టుకున్నారని అంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదు, ఎవరో నన్ను పట్టుకున్నారు, ఎవరో నన్ను ఆపారు. ఆమె బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆమె గురించి ఆమె చెప్పాలా. ఆమె సాక్ష్యం ఏంటో అక్కడ చెప్పించాడు యేసుక్రీస్తు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసము, ఆమేన్, హల్లెలూయా, నీలో ఉన్న విశ్వాసము దేవుని ఆపేస్తుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అటువంటి గొప్ప విశ్వాసం ఉండాలి నీలో. అబ్రహాము యొక్క విశ్వాసమే, అబ్రహాములో ఉన్న విశ్వాసమే దేవుడు ఏం చేశాడు? ఆ కత్తిని ఆపు చేయగలిగాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి. యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్పది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు కర్తయ్యగు యేసు వైపు చూస్తూ మన యొక్క పరుగు పందెంలో ముందుకు సాగిపోవాలి. యెహోవా ఈరే, యెహోవాయే చూచుకును. నిజంగా మన యొక్క శ్రమలలో, మన యొక్క కష్టాలలో, మన యొక్క శోధనలలో, మన యొక్క ఇరుకులు ఇబ్బందులలో మనం కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తే, నీవు, నేను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వాళ్ళు, యోబు ఏ విధంగా అయితే కార్యాలు చూడగలిగారో, నీవు నేను కూడా ఆ విధంగా చూడగలుగుతాం. యెహోవా ఈరే, యెహోవాయే చూచుకున్నాను, యెహోవాయే ఆ పర్వతం మీద చూచుకుంటాడయ్యా. దాంతో మనకు సంబంధము లేదు. గొర్రెపిల్ల ఎక్కడుందో మనకు తెలియదు, మనకు అనవసరం. అది దేవుడు బలి అర్పించమన్నాడు, బలి అర్పించడానికి మనం వెళ్తున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి ఓపికతో, ఆ విధమైనటువంటి సహనముతో, ఆ విధమైనటువంటి నిరీక్షణ కలిగి మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా కుంటుపాటు పడకుండా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి,
నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన విశ్వాసమునకు కర్త అనేటువంటి నాయన వాక్యము మీద మీరు మాతో మాట్లాడారు ప్రభువా. విశ్వాసమునకు కర్తనైన మీరే ఉన్నారు ప్రభువా. మీలోనే విశ్వాసమున్నది తండ్రి. అటువంటి ఒక గొప్ప విశ్వాసమును అబ్రహాముకి ఇచ్చారు ప్రభువా. నాయన ఆ విశ్వాసము ద్వారానే అబ్రహాము నాయన ఇస్సాకును మరలా పొందుకోగలిగాడు ప్రభువా. విశ్వాసము ద్వారానే నా తండ్రి యోబునైనా తన యొక్క నాయన శరీరమును మరలా నాయన అదుగు నా తండ్రి నాయన బాగు చేసుకోగలిగాడు ప్రభువా. ఈ రోజు నాయన నిజమైన పెళ్లి కుమార్తె అయినటువంటి పెళ్లి కుమార్తె కూడా నేను విశ్వాసము ద్వారానే మరణమును ప్రభువా మృంగివేయుచున్నది ప్రభువా. విశ్వాసము ద్వారానే మరణమును జయిస్తున్నది ప్రభువా. విశ్వాసము ద్వారానే తన ముందున్నటువంటి నాయన ప్రతి కొండ కూడా నాయన తొలగించబడుతుందని ఈ వాక్యము రాయబడింది ప్రభువా. అటువంటి ఒక పరిపూర్ణమైన విశ్వాసం, నిరీక్షణ, ఓపిక నాయన మీరు మాకు దయచేయండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి ప్రభువా. మా యొక్క సహోదరి నాయన పద్మశిష్ట గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. యొక్క సహోదరి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ, స్థితిగతులన్నీ కూడా నీ విరిగిన దేవుడు. ప్రతి కార్యమును కూడా మీరు చక్కబెట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. భర్తను భగత్తును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి. సిస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరసు పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.